అల్లూరి సీతారామరాజు చనిపోయిన దేశ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన అల్లూరి 127వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుని జయంతి వేడుకలను నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి 27 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర్యం కోసం తన జీవితం త్యాగం చేసిన మహానీయుడని ఎమ్మెల్యే కొనియాడారు. ఇక ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని బొలిశెట్టి పేర్కొన్నారు. సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇంకా బాగా చేసే అవకాశాన్ని మనకి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఎంతకంటే ఘనంగా చేసే అవకాశాన్ని మనం 97 సంవత్సరంలో పద్మనాభ అనే విలేజ్ లో జన్మించి విశాఖ జిల్లాలో ఆయన బాల్యాన్ని వాగలలో గడిపి ఆయన తండ్రి కలరావేతో చనిపోయిన తర్వాత ఆ చిన్నాన్న గారి దగ్గర వివిధ ప్రాంతాల్లో చదువు అబ్బక మరి ఆయన ఈ మన్యంలోకి ప్రవేశించి ఈ మన్యంలో పడే కష్టాలు, మన్య ప్రజల కష్టాలను గౌరవించి అది గుర్తించి ఆయన చెల్లించిపోయి ఆ రోజు మన్యంలో ఒక తిరుగుబాటును తీసుకొచ్చి మరి వాటితోనే బాణాలతో యుద్ధం చేయడం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఈ బాణాలతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేమని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడున్నటువంటి సామగ్రిని అంతా ఆ తుపాకీల్ని అన్ని కూడా 100 తుపాకీల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటితోనే మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి యొక్క మరి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ దేశం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరూ ప్రజల మధ్యలో ఉండాలనే ఆలోచనతో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసినందుకు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున, ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.